మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫ్రెండ్లీ పోలీస్ అనడానికి నిండు నిదర్శనం మీకు చూపెట్టబోతున్నాను. గత కొంతకాలంగా యూరియాతో సఫర్ అవుతున్న నేపథ్యంలో కూడా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ కూడా స్వయంగా తానే వెళ్ళి కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ యూరియాకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా తానే స్వయంగా ఉండి అహర్నిశలు శ్రమిస్తూ వాళ్ళకి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా యూరియా ఇప్పించాలి సదుద్దేశంతో ఫ్రెండ్లీ పోలీస్ భాగంగా కూడా వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా కూడా అంటే మనం చూసుకోవచ్చు మీకు విజువల్స్ దీన్ని నిదర్శనం చూపెట్టు. మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల అంటే భారీ వర్షం కురిసిన నేపథ్యంలో మైబా నుంచి ఇటు డోండకల్ వెళ్లే రహదారి పక్కన ముగిల్చెల పక్కన రోడ్డు మొత్తం అంటే వర్షాలు దాటికి మొత్తం గుంతలమయంగా అయిపోవడంతో అంటే చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ మహిళలు కూడా చాలా గాయాలు అంటే కింద పడి గాయాల పాలైన సందర్భాన్ని చూసుకుని ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఒక అంశాలు మొత్తం చాలా దృష్టికి రావడంతో ఎవరో వస్తారో ఏదో చేస్తారో అని ఆ నానుడి పక్క పెట్టి ఎవరో ఎందుకు రావాలి నేనే చేస్తే అయిపోద్ది కానీ ఉద్దేశంతో కొరివి ఎస్ఐ గారు సతీష్ గారు మొత్తం చూడండి విజువల్స్ కూడా తనే స్వయంగా పారబట్టుకొని కూడా గుంత మొత్తం పూడ్చే ప్రయత్నం అంటే తనకి ఉన్న విధుల నేపథ్యంలో కూడా చాలా కేసులు కూడా పోలీస్ స్టేషన్లో ఉంటాయి. అవి పరిష్కరిద్దాం. కాకపోతే ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి వాళ్ళ సమస్య ఎవరు పరిష్కరించాలి? సరే ప్రజాప్రతినిధులు పట్టించుకుంటారా అది పక్క పెడితే ఇంత మనం చెప్పుకున్న ప్రకారం అంటే ఎవరో వస్తారు కదా ఏదో చేస్తారంటే వేచి చూడకమా మన పని మనం చేసుకుందామా మన ప్రమాదాలు మనం అరికడదాం ఉద్దేశంతో సదుద్దేశంతో వచ్చి స్వయంగా తానే వచ్చి కూడా పారబట్టుకొని అంది గుంట మొత్తం కూర్చున్న పరిస్థితి. అసలు సార్తో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. మీకైతే ఫస్ట్ మా సుమన్ టీవీ తరపు నుంచి మీకైతే ఫస్ట్ అప్రిషియేట్ చేస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా మనకెందుకులే అంటే ప్రమాదాలు జరుగుతున్నా కూడా మనకెందుకులే అంటే పట్టించుకోకుండా వెళ్తున్న రోజుల్లో కూడా మీరు స్వయంగా వచ్చి ఇట్లా ఈ ట్రాక్టర్తో మట్టి తీసుకొచ్చి గుంతలు పుట్టుతారు. దీన్ని ఇట్లా ప్రజలు చాలా అంత హర్షిస్తున్నారు సార్. దీన్ని ఎట్లా వస్తారు మీరు? థ్యాంక్ యూ. యాక్చువల్గా మా జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు ఎక్కడైతే అంటే రీసెంట్గా మన యూరియా గురించి కూడా వెళ్తూ ఇద్దరు రైతులు చనిపోవడం జరిగింది. చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరికి కూడా రైతులకనే కాదు ఎవరు కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అందరూ కూడా సేఫ్గా వెళ్ళాలి. ఈ రోడ్డు అబ్స్ట్రక్షన్ వల్ల కొంతమంది నైట్ వెళ్తారు, అవి వర్షం పడటం వల్ల ఆ వాటర్ ఆ గుంతలలో ఉండి వాళ్ళకి అది ఎంత లోతున్నది తెలియక అందులో నుంచి కింద పడిపోతున్నారు. అందులో నుంచి పాస్ అయిపోయి డైరెక్ట్గా కింద పడిపోయి దెబ్బలు తగలటం చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎట్టి బస్సులో కూడా ఈ రోడ్లో అంటే ఇక్కడే కాదు మా యొక్క లిమిట్స్లో ఎక్కడ కూడా ఈ గుంతలు ఉన్నా కానీ వాటిని ఇమీడియట్గా మేము పాత్ హోల్స్ని ఫిల్అప్ చేసి అంటే ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పి మేమే ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నాం. అంటే మేమే మాకు జిల్లా ఎస్పీ గారు గైడ్ చేస్తున్నారు. సార్ ఆదేశాల ప్రకారం మేము ఈ యొక్క గుంతల్ని పూడ్చడం జరుగుతుంది. సార్ ఒకవైపు యూరియాతో సతమతం రైతులకు కూడా మీరు దగ్గరుండి యూరియా ఇచ్చే ప్రయత్నం చేస్తాం మీ కేసీఆర్ మండల వ్యాప్తంగా కూడా. ద సేమ్ టైం స్టేషన్లు కూడా చాలా సమస్యలతో చాలా పౌరులు ఉంటారు. అటు అంటే ల్యాండ్ అటు పక్క పెట్టుకుని అన్ని సమస్యలను కూడా ఈ విధంగా చేస్తారు. ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రజలు కూడా బాగా హర్షిస్తారు. ఎందుకంటే సార్ ఈ పని చేస్తున్న ఇంతవరకు ఎవరు కూడా చేయరు, ఎందుకు సార్కి ఇంత ఆలోచన వచ్చిందని చెప్పేసి. యాక్చువల్గా అంటే మేము ఉన్నదే ప్రజలకు సేవ చేయడానికి గురించి ఇట్లాంటివి చేస్తే మాకు కూడా కొంచెం అంటే ఉద్యోగంలో కూడా సంతృప్తి అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్క మనిషి తన ఇంటికి క్షేమంగా వెళ్ళాడు అంటే అది కూడా మనకు హ్యాపీ అనిపిస్తుంది. రేపొద్దున ఏదైనా యాక్సిడెంట్ జరిపో మాత్రం ఏదో 1,00,000 కారణాలతో లేదా 1,00,000 ఇష్యూస్ వెళ్తూ ఉంటుంది. సడన్గా వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఒక మనిషి ప్రమాదం జరిగి చనిపోతే అతను ఒక్కడే చనిపోయినట్టు కాదు, యాక్చువల్గా ఆ కుటుంబం మొత్తం సర్వనాశనం అయినట్టే జరుగుతూ ఉంది పరిస్థితి. కాబట్టి ఎవరు కూడా ఒక వ్యక్తి బయటకు వచ్చి మళ్ళీ సేఫ్గా ఇంటికి వెళ్ళే వరకు కూడా అది బాధ్యత కొంతవరకు పోలీసు వారికి కూడా ఉంటుంది. కాబట్టి వారికి ఎటువంటి నష్టం జరగవద్దు అంటే మెయిన్గా ఈ రోడ్స్ వల్ల ఎక్కువ ఇష్యూ కావద్దని చెప్పి ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకుంటాను. అట్లే హెల్మెట్ క్యాంపెయిన్ కూడా చేస్తున్నాం. గుండా సతీష్ అంటే మహబూబాబాద్ జిల్లాలో ఎక్కడ డ్యూటీ విధులు నిర్వహించినా కూడా ఒక స్పెషల్ మార్క్ అనిపిస్తుంది సతీష్. ఏంటి సార్ అసలు అది స్పెషల్ మార్క్ అని ఏం లేదు, జస్ట్ ప్రజల సంతృప్తి. విధులు ఎక్కడ చేసినా కూడా దాన్ని ఖచ్చితంగా విధులు చేయాలి, ప్రజలకి మమేకం అయిపోవాలి, ప్రజలతో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారా? నేను అంటే నాకున్న ఇనిషియేటివ్ ఏంటంటే ఎక్కువ ప్రజల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ప్రజల సమస్యలు వెళ్తే వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా మనతో ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు మనకి ఎక్కువ అంటే యాక్చువల్గా పోలీస్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళే ఇస్తూ ఉంటారు. మనం ప్రజలతో మమేకం కొద్దీ వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి చెప్తూ ఉంటారు. ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా కూడా మనకి ఇనిషియేటివ్ ఇస్తూ ఉంటారు. మేము అమ్మటే వాటిని
ఇష్యూ అనేది క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలతో ఉండటం వల్లనే మాకు రీసెంట్ కూడా ఒక మహిళ కూడా ఏదో సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా పింఛన్ డబ్బులు రాకపోతే అధికారితో మాట్లాడుకుని డబ్బులు ఇచ్చే సందర్భం. యాక్చువల్గా ఆ లేడీ అనేది మా దగ్గర మిస్సింగ్ కేసు అవుతుంది దాదాపు 1 year క్రితం. ఆమె పోయి ఢిల్లీలో అక్కడ ట్రేస్ అవుట్ అయితే మేము ఆ లేడీని మేమే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఆమెకి ఉండటానికి సరైన ఇల్లు లేదు, తినడానికి కూడా ఏం లేవంటే మేమే కొంతవరకు ఆమె సెట్ అయ్యే వరకు కూడా కొంత సాయం చేయడం జరిగింది జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు. అట్లనే ఆమెకు పెన్షన్ రావట్లేదు అని ఆమె ఒక కంప్లైంట్ చేయడంతో మేమే దగ్గరుండి ఆమె యొక్క పేపర్స్ అన్ని తీసుకొని కన్సర్న్ ఎంపీడీఓ గారికి వాళ్ళకి ఇట్లా సార్కి ఇట్లా రికమెండ్ చేసి చేయడం జరిగింది. సో ఆమెకి పెన్షన్ వస్తుంది ప్రస్తుతానికి, ఆమె కూడా హ్యాపీగా ఉంది. చూసారు కదా సార్, అంటే మన ఇంట్లో మనమే అంటే చిన్న చిన్న పనులు కూడా మనం చక్కదిద్దు పెట్టుకునే పరిస్థితుల్లో కూడా అంటే తనకి మొత్తం విధులు నిర్వహించుకుంటూ కూడా తనకున్న ఖాళీ సమయంలో కూడా ఈ విధంగా రోడ్డుపై ఉన్న గుర్తులు మరమ్మతులు చేస్తున్నారు. మొత్తానికైతే ఎస్ఐపోతే మన హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంత హర్షం చేస్తున్న పరిస్థితి. మళ్ళీ తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ విధంగా చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ఎంతో ప్రమాదకరంగా ఉన్నటువంటి మొగిల్చెర్ల నుండి మహబూబాద్ నుండి డోనకల్ వెళ్లే రూట్లో మొగిల్చెర్ల గ్రామంలో ఎన్నో ప్రమాదాలు కూడా జరిగినా కూడా ఎవరు కూడా దీని గురించి స్పందించలేదు. కానీ ఈరోజు కురివేసే గారు అయినటువంటి గండ్రాతి సతీష్ గారు మన ఎస్పీ గారైన సుధీర్ రామ్నాథ్ కేకన్ గారి ఆదేశాల మేరకు ఇదంతా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. పాప ఎస్ఐతో సహా కూడా వాళ్ళు అంటే ఏ మొహమాటం లేకుండా అంటే మేము చేసేది కానిస్టేబుల్ వృత్తి కదా, మాకు ఎందుకు ఇలాంటి బాధ, మాకు ఎందుకు తిప్పాలనుకుంటా కూడా వాళ్ళు కూడా ఒక విధి లెక్క వాళ్ళకి ఒక పౌరుల లెక్క కూడా వాళ్ళు కూడా సార్తో కలిపి కూడా వాళ్ళు చేసుకుని మొత్తం సరదాగా మంచి హ్యాపీగా వాళ్ళు ఈ చక్కబడి దిద్దుతుంది. అంటే ఎవరికో ఈ ఆలోచన కొంతమందికి వస్తుంది. దీని మీద ఇంప్లిమెంట్ చేసుకున్నారు సతీష్ గారు.